ఎలాగైనా 200 పైన స్కోర్ కొట్టాలి. అమ్మయ్యా, మెయిన్ వికెట్లు అన్ని పడిపోయాయి. ఇంకొచ్చేది బౌలర్సే కదా. ఇంపాక్ట్ ప్లేయింగ్ రా, ఇంపాక్ట్ చూపిస్తాను. ఇదేంటి వెంకటేశ్వర వస్తాడు. ఎంతమంది వస్తారా మీరు? మొత్తానికి 200 కొట్టేశారా. మా వాళ్ళు చూడు 200 ఊదేస్తారు. అంకుల్, నిన్న బౌన్స్ చేస్తాను కదా, దా నీ బౌలింగ్ నేను సెంచరీ కొడతాను. ఇదేంటిది బౌన్స్ చేస్తానన్నావు కదా, స్పీడ్ బౌలింగ్ ఇసిరేసావేటి? చెప్పాను కదరా ఆల్రెడీ, నా బౌలింగ్ స్టైలే ఇది. హెట్మేర్ అంకుల్, పాండ్య అంకుల్ ఇసిరేస్తాడు, చూసుకోండి జాగ్రత్తగా ఆడండి. బౌన్స్లు అవి వేస్తాడు. చిన్న పిల్లడు నువ్వు, పక్కెళ్ళి చూడు నేను ఎలాగో ఆడుతాను. వెళ్ళండి, ఆడుతారు కదా మీరే, మీకే తెలుస్తుంది. ఇదేంటిది ఇలాగేస్తాడు బౌన్స్? ఎవరికైనా చూపించండి రా అన్ని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పైకి కొడితే అందరూ అవుట్ అయిపోతున్నారు. మనం లాస్ట్ వరకు సింగిల్స్ గానీ అలా మెల్లిగా ఆడుకుంటే గెలిపించేద్దాం. ఏంట్రా బాల్? ఓడిపోతే ఓడిపోయాం కానీ ఎవరిని ఉంచేయాలో ఎవరిని తీసేయాలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. అవునన్నా, టాప్ బ్యాట్స్మెన్స్ అందరూ హ్యాండ్ వేస్తున్నారు, వాళ్ళనే తీసేయాలి. అరే ఓపెన్ చేయి అయితే.